ఓం గురుభ్యో నమః. సామాన్యుని గొంతుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తుల రాశిలో జన్మించిన వారి గుణగణాదులు. ఈ రాశిలో జన్మించిన వారి బలం, చురుకుతనం, సమతుల్య భావం, ఆకర్షణ. రాశిలో జన్మించిన వారి బలహీనత, గుర్తింపు కోరుకోవటం, స్వంత వారికన్నా ఇతరుల కోసం పని చేయడం, నిర్ణయం తీసుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉండును. వీరికి కలిసి వచ్చే వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు, ప్రభుత్వ సంబంధించిన పనులు, ట్రావెలింగ్, మార్కెటింగ్, ఫైనాన్స్, న్యాయవాది, ఫ్యాన్సీ షాప్, బ్యూటీ పార్లర్, డిజైన్, ఇంటీరియర్ డిజైన్, నగల దుకాణము, సినిమా, కళలు. సున్నితంగా ఉంటారు. తులరాశి ఆరోగ్యం. తులారాశి వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. వీరికి యూరినరీ, కిడ్నీ, చర్మ, పక్షవాతము, నాడీ మండలము సంబంధించిన సమస్యలు ఈ రాశికి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆసక్తి కలిగించేలా ఉంటారు, మనోహరంగా ఉంటారు, మరియు ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు. చురుకుతనం, సమతుల్య స్వభావం, పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం. దౌత్యపరమైన లక్షణాలు. తుల రాశిలో జన్మించిన వారి స్వభావం. తుల రాశి అధిపతి శుక్రుడు. ఇది వాయుతత్వ రాశి. ఈ రాశి వారు ఆకర్షణ కలిగి ఉంటారు. ఎప్పుడు ఏదోకటి ఆలోచిస్తూ ఉంటారు. ఆపకుండా పని చేయగలరు. కర్మకు కారకుడు అయిన శని ఇచ్చట ఉచ్చ స్థితిని పొందింది. ఇతరులను జడ్జ్ చేయటము, ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించగల తెలివితేటలు, ఆలోచనలు, భావాలు కలిగి ఉంటారు. ఇది ఒక చర రాశి ఆగుట ఒక చోట స్థిరంగా కాకుండా ప్రయాణములు చేయవలసి వచ్చింది. వీరికి త్వరగా కోపము రాదు, వచ్చిన ఎక్కువ సేపు ఉండదు. కానీ వీరి కోపానికి కారణమైన వారిని గుర్తు పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. కళలను ఇష్టపడతారు. కళారంగము వారు ఈ రాశిలో ఉంటారు. పెద్ద పెద్ద ఆశయములు కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితము, ప్రజాదరణ పొందాలని కోరుకుంటారు. మంచి భోజన ప్రియులు కూడా ఉంటారు. ఇతరుల సమస్యలను వీరి సమస్యలుగా భావించరు. పాయింట్: ఈ రాశి వారికి ఇంటి నుంచి దూరంగా వెళ్ళాక స్థిరపడే అవకాశములు ఎక్కువ. ఈ రాశి వారిలో ఎక్కువ మంది వీరి జీవిత భాగస్వామితో సరి అయిన బంధం నిలుపలేక కష్టాలు పడుతూ ఉంటారు. ఈ రాశికి 2, 7 భావములు అధిపతి కుజుడు అవ్వడం వలన కుటుంబంలోని వారితోనే ఎక్కువ తగాదాలు పడతారు. వీరు ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను సులభంగా కలిసే అవకాశం ఉంటుంది. పరిష్కారాల కోసం వెతకేలా చేస్తుంది. తుల రాశి వారు చేయవలసిన పరిహారములు: శుక్రవారము లక్ష్మీదేవి ఆరాధన చేయవలెను. జంతువులకు, పక్షులకు ఆహారము ఇవ్వవలెను. ఎర్ర రంగు వస్త్రము దగ్గర ఉంచుకునవలెను. గోసేవ చేయవలెను. కృష్ణ ఆరాధన చేయడము, ఆవు నెయ్యితో దీపారాధన మంచిది. పాలు, పాల పదార్థములు దానము చేయవలెను.